ముందుగా అందరికీ నా నమస్కారాలు. వేదికను అలంకరించిన గౌరవనీయుల పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు జె జాహ్నవి. నేను KGPV వల్లూరు నుండి పాఠశాల నుండి వచ్చాను. నేను 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే శుభాకాంక్షలు. అసలు నేషనల్ గర్ల్ చైల్డ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం, ఏంటి దాని ప్రాముఖ్యత అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా నేషనల్ గర్ల్ చైల్డ్ డేని 2008 నుండి ప్రారంభించారు. మన భారతదేశంలో 2008 నుండి ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డేని ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎలా జరుపుకుంటాం, అసలు ఎందుకు ఇది వచ్చింది అంటే, మన సమాజంలో ఆడపిల్లలకు ఉన్నటువంటి అసమతలను గురించి అందరికీ తెలియజేయాలి. ఒకప్పుడు కాలంలో లింగ వివక్షణ అనేది ఎక్కువగా ఉండేది. కాబట్టి స్త్రీలకు ఒక సమానం, పురుషులకు ఒక సమానం ఉండేది. అలా కాకుండా అందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు కలిగించే విధంగా చూడాలి. సో అందుకని మన లింగ వివక్షణ మొదలైన విపత్తులు అనేవి రాకుండా ఉండడం కోసం మనం ఆడపిల్లలకై ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాం. అందులో నేషనల్ గర్ల్ చైల్డ్ డే, ఆడపిల్లల రక్షణ మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు. అలాగే మన భారతదేశంలో ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డేకి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అందులో కొన్నిటిని తెలుసుకుందాం. ఈ మన బాలికలకు వారికి సురక్షితమైన వాతావరణాన్ని కలిగించడం, అందువల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛ, మంచి నడవడికతో వాళ్ళు ముందుకు వెళ్తారు. అలాగే వాళ్ళకి హక్కులను పరిరక్షించడం, వారికి లింగ హింస మొదలైన హింసలు లేకోకుండా ఉండే విధంగా ఈ లక్ష్యాలలో ఇది కూడా ఒక భాగం. అలాగే వారికి విద్య, ఆరోగ్యం, శక్తివంతం చేయడం ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే జరుపుకునేటువంటి లక్ష్యాల్లో ఒకటిగా మనం పరిగణించవచ్చు. వారికి విద్యను అందించడం, అత్యుత్తమైన పదవుల్లో వాళ్ళకి రాణించడం, మంచి స్వేచ్ఛ అనేది వాళ్ళకు కూడా కల్పించడం చేయడంలో ఇది భాగంగా ఉన్నాయి. అలాగే మన గవర్నమెంట్ కూడా నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండ్ అమ్మాయిలకు ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే వారిని ముందుకు నడిపించాలా అనేటువంటి ఆకాంక్షతో మన గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్తో ఆడపిల్లలకు చదువు ఉండాలి, ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బాగా బంగారు భవిష్యత్తు ఉండాలి అంటే వాళ్ళు ఎంతో కష్టపడతారు. అందులో ముఖ్యంగా ఆడపిల్ల చదువుకుంటే ఒకరి ఇంట్లే కాదు, దేశం మొత్తం ఎంతో గర్విస్తుంది. ముఖ్యంగా ఆడపిల్ల చదువుకుంటే ప్రతి ఒక్కరిలో ఎంతో మార్పు అనేది వస్తుంది. కాబట్టి మన గవర్నమెంట్ ఆడపిల్లల విద్యా ప్రాముఖ్యతను పెంచాలి అని మన దేశానికి, మన ప్రతి ఒక్క ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా జరుగుతుంది. అందులో మన గవర్నమెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ అనేది కొన్ని స్కీమ్స్ని ఇచ్చారు. అందులో ముఖ్యంగా 5 అత్యుత్తమైన స్కీమ్స్ గురించి మనం తెలుసుకుందాం. అందులో బేటీ బచావో బేటీ పడావో, అలాగే CBSE ఉడాన్ పథకం, సుకన్య సమృద్ధి యోజన, బాలికా సమృద్ధి యోజన వంటి పథకాలను ఇచ్చారు. సో ఈ పథకాలలో అనేవి మన ఆడపిల్లల విద్యా ప్రాముఖ్యతకై ఇవి తోడ్పడుతున్నాయి. ఇలా వారికి ఆర్థిక పరంగా గవర్నమెంట్ ఎంతో సహాయపడుతుంది. ఇలా ఆడపిల్లలు చదువుకోవడం వల్ల ఒక ఇల్లు, ఒక కుటుంబం మొత్తం మారుతుంది. కాబట్టి అందరికీ మరొకసారి తెలుపుకుంటున్నాను, హ్యాపీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.